హస్తినాపురానికి రాజును, కురువంశానికి వారసుడిని, శంతన మహారాజు కుమారుడిని, సత్యవతి గర్భాన జన్మించిన వాడిని, మహావీరుడు భీష్ముడికి సోదరుడిని. నేనే విచిత్ర వీరుడిని. నా పేరు విచిత్ర వీరుడు, కానీ నా జీవితమంతా విచిత్రాల సమాహారమే. నాకు కాశీరాజు కుమార్తెలను వివాహం చేసుకోవాలనే కోరిక కలిగింది. తన సుఖాన్ని, జీవితాన్ని త్యాగం చేసి బ్రహ్మచర్య వ్రతం స్వీకరించిన నా అన్న భీష్ముడు నా కోసం కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలను స్వయంవరం నుండి తీసుకువచ్చి వారితో నా వివాహం జరిపించాడు. నా భార్యలు అంబిక, అంబాలికలు సౌందర్యములోనే కాదు, సంస్కారంలోనూ జగద్విఖ్యాతులు. అటువంటి రత్నాలకు భర్తను కావడం నా అదృష్టం. వారు కేవలం మా హస్తినాపురానికి రాణులు మాత్రమే కాదు, మా వంశ గౌరవానికి ప్రతీకలు. రాజంటే అధికారాన్ని చూపించేవాడు కాదు, ప్రజలను ప్రేమగా దగ్గరకు తీసుకునేవాడు, ధర్మాన్ని పాటించేవాడు. శత్రువులకు సింహస్వప్నములా, మిత్రులకు అభయహస్తం అందించేవాడిలా ఉండాలి. నా జీవితంలోకి అంబిక, అంబాలికలు అడుగుపెట్టిన నాటి నుండి మా కురువంశానికి వారసుడు పుడతాడని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ నా శరీరం బలహీనపడింది. ఏదో వ్యాధి నన్ను కబలిస్తుంది. ఈ బాధను నేను ఎవరితో చెప్పుకోవాలి? రాజ్యభోగాలలో మునిగిపోయాను. శరీరాన్ని కాపాడుకోవలసిన వయసులో ఇంద్రియాలకు బానిసనయ్యాను. ఒక రాజుకు కావలసిన సంయమనం కోల్పోయాను. ఒక రాజు తప్పు చేస్తే తన వంశ భవిష్యత్తే నాశనం అవుతుంది. కుటుంబం కోసం త్యాగం చేసి, తండ్రి సంతోషాల కోసం తను జీవితాంతం వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసి, నా ఆనందం కోసం నా మనసుకు నచ్చిన అంబిక, అంబాలికలను నాకిచ్చి వివాహం జరిపించిన మహాపరాక్రమవంతుడు నా అన్న భీష్ముడికి నేనేమిచ్చాను? సంతోషమా? లేదు. వంశాభివృద్ధినా? లేదు. కేవలం కన్నీరు, బాధ, నిస్సహాయత. అటువంటి అన్న ఉన్న నేను ఆ అన్నకు తగిన తమ్ముడిగా నిలిచానా? లేదు, విఫలమయ్యాను. నా జననం, నా పట్టాభిషేకం, నా వివాహం ఒక ఉత్సవంలా జరిపించాడు నా అన్న భీష్ముడు. కానీ నేను రాజధర్మాన్ని మరిచాను, సుఖాల వెంట పరిగెత్తాను, ఇంద్రియాలకు బానిసనయ్యాను. ఒక రాజు ముందు తన కోరికలను జయించాలి, కానీ నేను కోరికల చేతిలో ఓడిపోయాను. ఒక రాజు పడిపోతే అతనితో పాటు రాజ్యం పడిపోతుంది. ఒక మనిషి చేసిన తప్పు తరతరాల వంశ భవిష్యత్తును మార్చేస్తుంది. ప్రజలారా, ఓ యువతి యువకులారా, శరీర బలం కంటే మనోబలం గొప్పది. అధికారం కంటే బాధ్యత గొప్పది. సుఖం కంటే ధర్మం గొప్పది. అవి గుర్తించకపోవటమే నేను చేసిన అతి పెద్ద పాపం. ఆహా, ఈ సింహాసనం ఎంతమందిని శాసించింది! ఈ సింహాసనం ఎంతమందిని మహారాజులుగా నిలబెట్టింది! కానీ ఇదే సింహాసనం నన్ను చీత్కరించుకుంటుంది, నా వైపు జాలిగా చూస్తుంది. ఈ విచిత్ర వీరుడు పేరు వింటే అల్పాయుషు రాజు, సంతానం లేని రాజు, కురువంశ దురదృష్టానికి కారణమైన రాజు అని చెప్పుకుంటారు. ఈ విచిత్ర వీరుడికి చరిత్రలో ఒక పేరుంటుంది, కానీ అది కీర్తితో కాదు,
తన జీవితాన్ని సార్థకం చేసుకోలేని ఒక అసమర్థుడిగా, ఇటువంటి రాజు ఏ రాజ్యానికి రాజు కాకూడదు అనే ఒక హెచ్చరికగా నిలిచిపోతుంది. ఓ భగవంతుడా, నేను చేసిన పాపాలకు నా హస్తినాపురాన్ని శిక్షించవద్దు. నా కురువంశాన్ని నిలబెట్టు. నేను రాజును కాగలిగాను గాని విజేతను కాలేకపోయాను. నేను ఒక రాజుగా సింహాసనం మీద కూర్చున్నాను, కానీ నా అన్న భీష్ముడు ప్రజల హృదయాలలో కూర్చున్నాడు. ఓ కాలమా, నీకే గనక నా జీవితాన్ని తిరిగిచ్చే శక్తి ఉంటే నేను మొట్టమొదటగా నేర్చుకునేది రాజధర్మమే. ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం ఏమిటి? జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఓ యువత, నా జీవితం ఒక పాఠం. మనిషిగా పుట్టినందుకు మీరు మీ జీవితాలను సార్థకం చేసుకోండి. ధర్మాన్ని గెలిపించండి. ధర్మో రక్షతి రక్షితః.